హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో ఇలా వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని మిగిలిన అన్నాన్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను 2 లేదా 3 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇలా చిన్నగా తుంచి వేసుకోండి. నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 1 గుప్పెడంతా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ కాటన్ క్లాత్ని తీసుకొని దానిని నీళ్ళలో అద్దేసి బాగా నీళ్ళు మొత్తం పిండేసి ఆ తర్వాత ప్లేట్లో కానీ లేదా కింద ఒక చాపని కానీ వేసుకొని దాని మీద వడియాల్ని పెట్టండి. మీరు ఖచ్చితంగా కాటన్ క్లాత్ని యూస్ చేసేటట్టు చూసుకోండి. కాటన్ క్లాత్లో వడియాలు కనుక పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అదే నార్మల్ క్లాత్లో కనుక పెట్టుకుంటే వడియాలు రావడానికి చాలా కష్టమైపోతుంది. ఇలా మిక్సీ పట్టుకునే పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ప్లేట్లో వడియాలుగా పెట్టేసుకోండి. ఈ వడియాల్ని ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చండి. కాకపోతే టైం తీసుకుంటుంది. నేనైతే ఇక్కడ ఎండలో ఎండబెట్టుకుంటున్నానండి. 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. మొదటి రోజు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ నుండి వేరే చేసి సెకండ్ డే మళ్ళీ ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇలా 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత వీటిని ఎయిర్టైట్ బాక్స్లో కనుక నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ దాకా నిల్వ ఉంటాయండి. ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఇలా వడియాల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. వేడి అన్నం, నెయ్యి, పప్పు పక్కన ఈ వడియాలు అబ్బా సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేయండి. ఇలా వేయించి పక్కకు తీసుకోవడమేనండి. మీకు ఎన్ని కావాలో అన్ని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవడమేనండి. చూడండి వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా మిగిలిపోయిన అన్నంతో వేస్ట్ చేయకుండా ఇలా వడియాల్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.